హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 301 క్వశ్చన్ టు 325 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ? సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ అడిగాడు. సో మనకి ఎలక్ట్రోనెగటివిటీ అంటే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం చూడండి, ఇక్కడ ఫ్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది మొత్తం మీద పీరియాడిక్ టేబుల్లో. సో ఈ ఆప్షన్ అనేది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. చూడండి పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్లో చూడండి, ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the difference between electronegativity and electron gain enthalpy? So difference ఏంటి? An element has a constant value of the electron gain enthalpy but not electronegativity. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఏదైనా ఒక యాటమ్కి పర్టికులర్గా ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది. కానీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది అలా ఉండదు. ఎందుకంటే ఇది బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాండింగ్ మీద, సపోజ్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ బాండింగ్ విత్ హైడ్రోజన్, నైట్రోజన్ బాండింగ్ విత్ ఫ్లోరిన్, నైట్రోజన్ బాండింగ్ విత్ ఆక్సిజన్. సో ఈ బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాదు. సో అసలు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కెమికల్ బాండ్. సో ఈ కెమికల్ బాండ్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసే కెపాసిటీనే మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ చేస్తుంది. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the statement that the electronegativity of nitrogen on Pauling scale 3 in all nitrogen compounds is incorrect because. సో అన్ని కాంపౌండ్స్లలో నైట్రోజన్కి 3 అని ఉంటుందనేది ఇన్కరెక్ట్. సో రాంగ్ అనమాట. సో దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఏ వేరియబుల్ ప్రాపర్టీ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రోనెగటివిటీ అనేది బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the basic difference between the electron gain enthalpy and electronegativity is. సో మెయిన్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? సో డైరెక్ట్ ఆప్షన్ చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ద టెండెన్సీ టు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఈజ్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, difference between electron gain enthalpy and electronegativity is described by. So valency electrons. Option 1 is the right answer. And next question,
element or ion that has the highest electron affinity. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది దేనికి హైయెస్ట్గా ఉంటుంది? సో ఇవి ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. సో మనకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది లెఫ్ట్ టు రైట్ పీరియడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం ఆక్సిజన్కి హైయెస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following elements will have the highest electron negativity? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ దేని హైయెస్ట్గా ఉంటుంది అంటున్నాడు. సో క్లోరిన్, నైట్రోజన్, సీజియం, ఫ్లోరిన్. సో మనకి పీరియాడిక్ టేబుల్లో హాలోజన్స్కి ఎక్కువగా ఉంటుంది, అందులో ఫ్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఫ్లోరిన్కి 4 ఉంటుంది అనమాట. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అదే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అడిగితే అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది, క్లోరిన్ అవుతుంది. జాగ్రత్తగా క్వశ్చన్ చదివి మనము ఇక్కడ ఆప్షన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The outermost electronic configuration of the most electronegative element. సో ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు, NH2 NP3. సో NH2 NP3 అనేది దేని యొక్క జనరల్ కాన్ఫిగరేషన్? నైట్రోజన్ ఫ్యామిలీ. చూడండి, NH2 NP3 అండ్ నెక్స్ట్ నైట్రోజన్. నెక్స్ట్ NH2 NP4. సో ఆక్సిజన్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ NH2 NP5 అంటే హాలోజన్స్. ఇక్కడ మనకు హాలోజన్స్, ఫ్లోరిన్. NH2 NP6 అనేవి జీరో గ్రూప్. సో మనకి ఎలక్ట్రోనెగటివిటీ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ హాలోజన్స్కి హైయెస్ట్గా ఉంటుంది కదా ఎలక్ట్రోనెగటివిటీ అనేది, మనకు హాలోజన్స్కి హైయెస్ట్గా ఉంటుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 3 NH2 NP5 అనేది హాలోజన్ గ్రూప్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the electronegativity of these following elements increasing in the order. సో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇచ్చాడు. సో ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్ అండ్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్ ఇన్ గ్రూప్. సో దీని ప్రకారం మనకు ఆక్సిజన్కి హైయెస్ట్గా ఉంటుంది కదా. సో ఆక్సిజన్ ఈ ఆప్షన్ను ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ నైట్రోజన్కి ఉంటుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఫాస్ఫరస్, సల్ఫర్ అనేవి థర్డ్ పీరియడ్. సో ఆక్సిజన్ తర్వాత మనకు నైట్రోజన్కి హైయెస్ట్గా ఉంటుంది, నైట్రోజన్. సో ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ సల్ఫర్, నెక్స్ట్ ఫాస్ఫరస్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సల్ఫర్ ఉంటుంది, నెక్స్ట్ ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Allred-Roche scale is related to. సో ఇది ఎలక్ట్రోనెగటివిటీ మనము క్యాలిక్యులేట్ చేసేది స్కేల్. ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ద ఎలక్ట్రోనెగటివిటీ రేడియస్ అండ్ అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
Which of the following has the highest electronegativity? Carbon, oxygen, boron, fluorine. సో ఇవన్నీ కూడా మనకు సెకండ్ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్ ఫ్లోరిన్ హాలోజన్స్కి హైయెస్ట్గా ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్రెడ్-రోచర్ స్కేల్స్ ఈజ్. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? సో ఎలక్ట్రోనెగటివిటీ ఈ స్కేల్లో వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ ఎఫెక్టివ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r². చూడండి, ఇక్కడ ZR² ఉంది, ఇక్కడ జెడ్ ఎఫెక్టివ్ బై R² ఉంది. కానీ ఇక్కడ 0.395 ప్లస్ 0.744. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, aqueous సొల్యూషన్స్ ఆఫ్ 2 కాంపౌండ్స్ M1OH, M2OH. సో నెక్స్ట్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ M1, M2 ఆక్సిజన్, హైడ్రోజన్ వాల్యూస్ ఇచ్చాడు. సో దెన్ ద నేచర్ ఆఫ్ 2 సొల్యూషన్స్ విల్ బి రెస్పెక్టివ్లీ అన్నాడు. సో వీటి యొక్క నేచర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. M1 0H అండ్ నెక్స్ట్ M2 ఆక్సిజన్ H. సో M1 ఆక్సిజన్ H, M2 ఆక్సిజన్ H. M1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 3.4 అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 3.5, హైడ్రోజన్ 2.1. నెక్స్ట్ M2 వాల్యూ 1.2 అండ్ ఆక్సిజన్ 3.5, హైడ్రోజన్ 2.1. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఇక్కడ OHకి హైయెస్ట్గా ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ డిఫరెన్స్ చూడండి. సో ఇక్కడ టు అట్రాక్ట్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కెమికల్ బాండ్ ఆక్సిజన్కి హైయెస్ట్గా ఉంది, ఆక్సిజన్కి ఎక్కువగా ఉంటుంది. సో బాండ్ అనేది ఇలా అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయటం వలన ఇక్కడ M1O మైనస్ ప్లస్ H ప్లస్ వస్తుంది. సో ఇక్కడ H ప్లస్ రిలీజ్ అయింది కాబట్టి ఏంటి, M1OH అనేది యాసిడ్. నెక్స్ట్ యాసిడ్. ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ M2OH. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ హైయెస్ట్గా ఉంది. డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది హైయెస్ట్గా ఉంది కంపేర్ టు OH. సో బాండ్ అనేది ఇలా పోలరైజ్ అవుతుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది, M2 ప్లస్ OH మైనస్. OH మైనస్ రిలీజ్ అయిందంటే ఇదేంటి, బేస్. సో బేసిక్ నేచర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఏది హైయెస్ట్గా ఉంటుందో అక్కడ బాండ్ బ్రేక్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, fluorine forms only one oxo acid HOF and fluorine has a small size and high electronegativity. So both A and R are true and R is the correct expression of A. So option 1 is the right answer. సో మనకి ఓన్లీ 1 కాంపౌండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఫ్లోరిన్కి మనకు 2s2 2p5, ఇక్కడ డి ఆర్బిటాల్ అనేది ఉండదు. సో మనకు ఓన్లీ ఒక్క ఆక్సో యాసిడ్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అదే క్లోరిన్కి అయితే 3s2 3p5, ఇక్కడ 3d ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ మనకు ఎగ్జైటెడ్ స్టేట్లో డి ఆర్బిటాల్లోకి వెళ్ళి మనకు
HClO4, HClO3, HOCl అలా డిఫరెంట్ అనేవి మనకు ఆక్సో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ ఫ్లోరిన్తో అలా కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ p ఆర్బిటాల్తోనే ఎండ్ అవుతుంది. d ఆర్బిటాల్ అనేది ఉండదు. సో ఆప్షన్ 1 is the right answer. And next question. Which one of the following orders is not in accordance with the property stated against? చూడండి, దీంట్లో ఒక ఆర్డర్ అనేది తప్పుగా ఇచ్చాడు. అదేంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఆక్సిడైజింగ్ పవర్. సో ఆక్సిడైజింగ్ పవర్ అనేది టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. అండ్ అసిడిక్ ప్రాపర్టీ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ F2Cl2 Br2 ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది Cl2కు హైయెస్ట్గా ఉంటుంది, ఫ్లోరిన్కి లెస్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఉండటం వల్ల క్లోరిన్ కంటే ఫ్లోరిన్కి ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది క్లోరిన్ కంటే. సో ఈ ఆర్డర్ అనేది ఇలా ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నాట్ అన్నాడు. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The incorrect order of electronegativity is. సో ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. సో క్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్. ఇది థర్డ్ పీరియడ్లో మనకు పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి క్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్. సో ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ హాలోజెన్స్. ఇక్కడ హాలోజెన్స్ ఇచ్చాడు. హాలోజెన్స్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా రైట్. సో నన్ ఆఫ్ ది ఎబో. సో ఇక్కడ అన్ని రైటే. ఇక్కడ ఇన్కరెక్ట్ ఆర్డర్ ఏంటని అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఇఫ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.1, 3.0. ఒకసారి ఫార్ములా చూడండి. మనకు ఇలా ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా చూడండి. 16 into electronegativity difference plus 3.5 and 3.5 into electronegativity whole square. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 0.9. సో 16 into 0.9 plus 3.5 into 0.9 whole square. సో నెక్స్ట్ 16 9s 144. సో 14.4 plus 3.5 into 0.81, 0.9 whole square ఏమవుతుంది, 0.81. అండ్ నెక్స్ట్ సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకు నియర్గా ఎంత వస్తుంది, 17 వస్తుంది. 17 పాయింట్లలో వస్తుంది. సో క్యాల్కులేట్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ అడిగినప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ లేదా డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 2 elements A and B have the following electronic configurations. The formula compounds. చూడండి, ఇక్కడ 3s2 3p1, 3s2 3p4. ఇక్కడ 6 ఉన్నాయి. ఇంకా 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ రావాలి కదా. సో మనకు B-2. ఇక్కడ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. సో ఇనర్ట్ కాన్ఫిగరేషన్ రావాలంటే మనకు A+3. సో ఇక్కడ లాస్ అవ్వాలి, ఇక్కడ యాడ్ అవ్వాలి.
సో క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం A2B3. సో B3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ మెయిన్ వేలెన్సీలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, electronegativity of element A is E1 and ionization potential E2, hence electron affinity. సో electronegativity is equal to formula మనకు ionization potential plus electron affinity by 2. సో ఇక్కడ electronegativity వాల్యూ E1 అన్నాడు, ionization potential E2 అన్నాడు, electron affinity కనుక్కోమన్నాడు by 2. సో 2E1 is equal to E2 plus electron affinity. Electron affinity ఏమవుతుంది? 2E1 minus E2. సో 2E1 minus E2 ఎక్కడుంది? ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 is the right answer. And next question చూడండి. A metal forms a chloride with the formula MCl2. Formula of phosphoric acid H3PO4. Formula of the phosphate of the metal is. So MCl2లో మనకి M+2 metal oxidation state. అండ్ ఇక్కడ వచ్చేసి PO4 3 హైడ్రోజన్స్ కదా, సో -3. సో M+2 PO4 -3. క్రిస్ క్రాస్ మెథడ్లో చూడండి, M3 PO4 twice 2. సో ఎక్కడుంది? ఆప్షన్ 3. ఆప్షన్ 3 is the right answer. And next question. Pair of elements with equal values of electronegativity. సో ఇక్కడ బెరీలియం అల్యూమినియంకి సేమ్గా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Wait students. The difference in bond energy between the experimental and the calculated values of YH is 1.96 kilocalories mole inverse. The electronegativity of Y is. సో ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి మనకి 2.1 ఇచ్చాడు. సో ఫార్ములా చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ Y is equal to 0.208 square root of electronegativity difference. మనకి ఇక్కడ హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు? 2.1. XYది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో 0.208 డిఫరెన్స్ ఎంత? 1.96. అండ్ 0.208 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.96 ఎంత? 1.4. మనకి ఇక్కడ 0.2922 వస్తుంది. సో ఫైనల్గా XY ఈజ్ ఈక్వల్ టు 2.1 minus 0.2922. So that is equal to 1.81 వస్తుంది. సో ఆప్షన్ 2 is the right answer. And next question. Screening effect ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాపర్టీస్ ఏంటి? అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఈ 3 కూడా ఎఫెక్ట్ చేస్తుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే మీకు ముందు ఫస్ట్ 100 బిట్స్లలో 1 to 100 బిట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లియర్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా అక్కడ చెప్పాను. సో మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్, సో దీని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following are the values of electron affinities in kilojoule per mole for the formation of O minus O2 minus O? So first of all మనకి ఆక్సిజన్కి
ఫస్ట్ ఎలక్ట్రాన్ యాడ్ చేసాము, O మైనస్ ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్, ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేసాము, O మైనస్ 2 ఫామ్ అయింది. సో ఫస్ట్ వాల్యూ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ ఆటమ్ అయినా సరే సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ వన్ నెగిటివ్ వాల్యూ ఉండాలి, నెక్స్ట్ వన్ పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ రెండు నెగిటివ్ ఉన్నాయి. సో నెగిటివ్ పాజిటివ్ ఆప్షన్ ఏముంది 2. సో ఇలా మనం ఈజీగా ఆప్షన్స్ని బట్టి ఎలిమినేట్ చేయొచ్చు. మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ 639, 1 ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు -141. అయితే సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆక్సిజన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు మనకు ఎంత అన్నాడు, ఎనర్జీ -141, O మైనస్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ని, సెకండ్ ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు O మైనస్ 2 ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి టోటల్గా O మైనస్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎనర్జీ ఎంత అబ్జర్వ్ చేసుకుంది, 639. సో ఇక్కడ టోటల్గా చూడండి, సో 639 ఈజ్ ఈక్వల్ టు -141 ప్లస్ ఎక్స్కి ఈక్వల్, అంతే కదా. సో x ఈజ్ ఈక్వల్ టు -141. సో అటువైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 639. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 780 పాజిటివ్ వాల్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఎలక్ట్రాన్ ఏ ఆటమ్కైనా యాడ్ చేసినప్పుడు మనకు ఎనర్జీ అనేది పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ ఉన్న నెగిటివ్ వాల్యూస్ని మనము ఎలిమినేట్ చేయొచ్చు. So option 2 is the right answer. And next question. And thank you students. Next 326 to 350 questions వరకు next class లో చూద్దాము. Thank you students.